హాయ్ అండి, నేను మీ పద్మజ శ్రీనివాస్. కాకమ్మ కాకి కడవల్ల కాకి. కాకి తెలియంది ఎవరికండి? ప్రతి చోట కనిపించే పక్షి కాకి. అటువంటి కాకి తన పిల్లలకి జీవితంలో కలిగే కష్టాలు బాధల గురించి ఒక కథగా చెప్పి వాటికి సంబంధించిన ఉపాయాల గురించి కూడా చెప్పింది. అదేంటో మనం తెలుసుకుందామా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరి మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక కాకి కూడా తన గూడు కట్టుకుని గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని చేసింది. ఒకరోజు ఆ పిల్ల కాకులకు తిండి పెడుతూ తల్లి కాకి ఇలా అంది, ఇక మీకు రెక్కలు వచ్చాయి కదా, మెల్లమెల్లగా ఎగురుతూ బయటికి రండి అని పిలిచింది. సరే అని ఆ పిల్ల కాకులు ఒక కొమ్మ మీదకి ఎగిరి వచ్చి కూర్చున్నాయి. మాకు ఈ ప్రపంచంలో ఏమీ తెలియవు కదా, ఎలా బతకడం అని ఒక పిల్లకాకి అడిగింది. పిల్లలు అంతే కదండి, వాళ్లకు తెలియని పనులను చేయమంటే భయం అంటారు. అప్పుడు తల్లికాకి వాటితో, సరే నేను మీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను, నాతో రండి అంటూ పిలిచింది. ఆ తల్లికాకి వెనకే ఆ పిల్లకాకులన్నీ ఎగురుతూ వెళ్లడం మొదలుపెట్టాయి. కాకి వెనకాలే ఎగురుకుంటూ పిల్లకాకులు బయట ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. కాకి ఒక చెట్టు మీద వాలింది. దానితో పాటు దాని పిల్లలు కూడా ఆ చెట్టు మీద వాలే. ఏమిటి అన్నట్టు కాకి కేసి చూసే. కాకి వాటన్నిటినీ కిందకి చూడమని చూపించింది. కింద ఒక పాము పుట్ట కనబడింది. అది ఏమిటి అని అడిగాయి. సహజంగా పిల్లలకి ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. అలాగే ఆ పిల్లకాకులు వేసిన ప్రశ్నకు సమాధానంగా కాకి ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఇంతకు ముందు ఇక్కడ ఒక కాకి గూడు కట్టుకుని ఉంటూ ఉండేది. దాని గుడ్లను ఈ క్రింది పుట్టలో ఉన్నటువంటి పాము తినేస్తూ ఉండేది. అది తెలిసిన కాకి దాంతో ఎంతగానో పోరాడింది. అయినా దాన్ని జయించలేకపోయింది. మరైతే అప్పుడు ఏం చేసింది అని ఆ పిల్లకాకులు అడిగాయి. అదే కదా, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఆ కాకి బాగా ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. దగ్గరలో ఉన్న ఒక కొలం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం కోసం అని దిగిన రాణులు తమ నగలని గట్టు మీద పెట్టి వెళ్ళారు. ఆ నగల్లోంచి ఒక రత్నాల హారాన్ని తీసుకుని ఎగురుతూ వచ్చేస్తోంది. అది చూసిన భటులు వెంటనే దాన్ని వెంబడించారు. వెంటనే ఆ కాకి ఆ పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలోకి జారి విడిచింది. అది చూసిన భటులు ఆ పుట్టని గుణపాలతో తవ్వారు. తవ్వితే అందులో ఉన్న పాము ఊరుకుంటుందా? వెంటనే పడగెత్తి బుస కొడుతూ బయటికి వచ్చి అది చూసిన భటులు కంగారు పడుతూ తమ చేతిలో ఉన్నటువంటి కర్రలతోటి ఆ పామును చంపేశారు. ఇంకేముంది, ఆ పాము బెడద ఆ కాకికి తప్పిపోయింది. చూసారా పిల్లలు, ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. తనకి హాని కలిగించే పాము నుంచి తనను తాను కాపాడుకుంది కాకి. సరే, ఇక మనం ముందుకు కదులుదాం అంటూ కాకి ఎగిరింది. దానితో పాటు దాని పిల్లలు కూడా ఎగురుతూ దాన్ని అనుసరించాయి. కొంత దూరం వెళ్ళాక కాకి పిల్లలకి దాహం వేసింది. దాహం తీర్చుకుందామని అటు ఇటు చూస్తున్న కాకి పిల్లలకి ఒక కడవ కనిపించింది. వెంటనే కాకి పిల్లలు ఆ కడవ దగ్గర ఆగి చక్కగా కడుపు నిండా నీళ్లు తాగి సేద తీరాయి. అప్పుడు కాకి ఒక కథ చెప్పింది. ఇంతకు ముందు కాకి ఒకటి ఇలాగే దాహం తీర్చుకుందామని ఒక కడవ దగ్గర ఆగితే ఆ కడవలో నీళ్లు ఎక్కువగా లేవు. కడవలోని నీళ్లు తనకి అందవు. అవి అందాలంటే ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది కాకి. వెంటనే తనకు ఒక మంచి ఉపాయం తట్టింది. దగ్గరలో ఉన్న గులకరాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని వచ్చి కడవలోకి వేసింది. కడవలో నీళ్లు పైకి వచ్చాయి. ఆ నీళ్లను తాగి తన దాహం తీర్చుకుంది కాకి. ఈ కాకి ఎంతో తెలివిగా తన దాహాన్ని తీర్చుకుని ఆనందంగా ముందుకు సాగింది. సమయస్ఫూర్తితో ఆలోచించిన కాకి దాహం చక్కగా తీరింది. చూశారు కదా.